నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసం 2026వ సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక్క విషయం, ఇక్కడ అహంభావం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదని మాత్రం తెలుసుకోండి. ఎంచేతనంటే కుజుడు కాకుండా రాహు కుజుడు కూడా కుంభరాశిలోకి ఈ మాసంలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుందనంటే అహంభావం, కొంత ఒక రకమైనటువంటి క్రూరత్వం, మాటలో కఠినత్వం ఇవన్నీ కూడా పెరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, 10 మంది మిమ్మల్ని నిందించేటువంటి స్థితిగతులు ఏర్పడవచ్చు. ఇంట్లో కూడా వాతావరణం ఎలా ఉంటుందనంటే మీరు కఠినంగా ప్రవర్తిస్తే అందరూ కూడా విసుగుపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో వాయిదా వేసుకోండి, పర్వాలేదు. శనైశ్చరుడు మీనరాశిలో ఉన్నాడు, గురువేమో ఇక్కడ మన మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 2న మాత్రం ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుడు మినహాయించి కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే చాలా కన్ఫ్యూజన్ ఎదురవుతుంది. ఏం చేయాలో ఒక్కొక్కసారి అర్థం కాదు, అనర్థాలకి దారి తీస్తుంది. ఏం చేయబోయినప్పటికీ కూడా, అడుగు ముందుకేసినప్పటికీ కూడా వెనక్కి లాగేటువంటి పరిస్థితి, ఆ విధి వక్రించేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అంచేత సాధ్యమైనంత వరకు దైవానుగ్రహంతో మాత్రమే ఈ మాసమంతా మీరు గడపాల్సి వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కూడా రావచ్చు. ప్లానింగ్ లేకుండా ఒక పథకం ప్రకారంగా మీరు అడుగులు వేయకుండా ఉన్నట్టయితే అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఎవరితోటైనా గొడవ పడేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే వసూలు చేసుకోవాలన్నటువంటి పరిస్థితులు కఠినంగా వ్యవహరిస్తే వాడు మీకు ఎట్లా ఎగవేయాలి అన్నటువంటి ఆలోచనలు కూడా చేయవచ్చు, లేదా మీ మీద ఎదురుగా కేసులు వేయవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అధర్మబద్ధంగా మీరు కనుక నడిచినట్టయితే మీరు చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితులను మాత్రం తెలుసుకోండి. ప్రేమికులకు కూడా నేను సూచనప్రాయంగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఫిబ్రవరి మాసం గడపండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎటువంటి గాయాలు తగలకుండా మీరు తొందరపడకుండా ఉండాలి. విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు కానీ మితంగా మాట్లాడండి. అనవసరమైనటువంటి ప్రసంగాల్లోకి తలదూర్చకండి. ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటున్నప్పుడు మాత్రం ఆచి తూచి తప్పకుండా అవసరమైతేనే అలాంటి పనులు చేయండి.